హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రొటీన్కి భిన్నంగా పోషకాలతో పాటు ప్రోటీన్లు కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ కొద్దిగా రొమాంటిక్ టచ్ ఉండే డిన్నర్ ఉంటే ఆ ఈవినింగ్ మోస్ట్ మెమరబుల్గా ఉండిపోతుంది. బ్రహ్మాండమైన రుచిని కలిగి రొమాంటిక్ ఫీల్ తీసుకొచ్చే రెసిపీనే ఈరోజు మన స్పెషల్. ఈరోజు నేను మీకు ప్రజెంట్ చేస్తున్న రెసిపీ స్ప్రౌట్స్తో సూప్, అలాగే మిక్స్డ్ స్ప్రౌట్స్తో ఒక స్పెషల్ కర్రీ, నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే బటర్ చపాతీలు. చూస్తేనే నోరూరిపోయే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్ప్రౌట్స్తో సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి దీనికి కావలసిన పదార్థాలను చూద్దామా? ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్, నేను ఇక్కడ పెసర్లు, కొద్దిగా శనగలు తీసుకున్నాను. సన్నగా తురిమిన క్యారెట్, అలాగే సన్నగా తరిగిన బీన్స్, ఒక నిమ్మకాయ, తురిమిన పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, ఉప్పు, చిటికెడు ఇంగువ, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం. ఇవే కాకుండా మీకు నచ్చిన కూరగాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. చివరికి నేను కొన్ని లెట్యూస్ ముక్కలను కూడా యాడ్ చేస్తాను. తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా వేడెక్కిన కడాయిలోకి 2 స్పూన్ల నూనె తీసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను దోరగా వేయించండి. ఇవి దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేయండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు. పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్ కొద్దిగా దోరగా వేగనివ్వండి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్ను కూడా యాడ్ చేద్దాం. ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేద్దాం. సన్నగా తరిగిన లెట్యూస్ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు తగినంత నీటిని యాడ్ చేసి చక్కగా బాయిల్ చేయండి. కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేద్దాం. మరింత రుచి కోసం 1 చెంచా టమాటా ప్యూరీ. చక్కగా 2-3 పొంగులు వచ్చిన తర్వాత దించేసి సర్వ్ చేయండి.
ఈ సూప్ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా యాడ్ చేద్దాం. తర్వాత స్ప్రౌట్స్తో స్పెషల్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలను చూసేద్దాం. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్, ఇందులో పెసర్లు, శనగలు, రాజ్మా కూడా ఉంది, జాగ్రత్తగా గమనించండి. 1 కప్పు టొమాటో ముక్కలు, కొద్దిగా నూనె, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మనం రోజు వాడుకునే రెగ్యులర్ మసాలా పొడులు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ధనియాల పొడి, చిటికెడు జీరా పొడి, తురిమిన కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు. తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా ప్రెషర్ కుక్కర్లో సిద్ధం చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్ని 3 విజిల్స్ మీద చక్కగా మెత్తగా ఉడికించండి. ఇప్పుడు వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా నూనె, చిటికెడు బటర్, బటర్ చక్కగా మెల్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసి దోరగా వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగినవి. ఇప్పుడు క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేద్దాం. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సిద్ధం చేసుకున్న మసాలా పొడులు, ఈ మిశ్రమాన్ని చక్కగా లో ఫ్లేమ్ మీద దోరగా వేయించండి. మసాలాలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు టొమాటో ముక్కలను కూడా యాడ్ చేయండి. ఈ మిశ్రమం చక్కగా ఉడికిపోయింది. బటర్ కొద్దిగా బయటకు వచ్చిన స్టేజ్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న స్ప్రౌట్స్ మిశ్రమాన్ని కూడా దీనికి యాడ్ చేయండి. లో ఫ్లేమ్ మీద మరొక 5 నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వండి. ఈ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత చపాతీని చేసుకుని కొద్దిగా బటర్తో కాలుద్దాం. వేడెక్కిన పెనం మీద కొద్దిగా బటర్ యాడ్ చేసి, ఆ బటర్ కరిగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతీని దోరగా కాల్చుకోండి. చపాతీలన్నీ రెడీ అయిన తర్వాత వేడివేడిగా వడ్డించండి. రొమాంటిక్ టచ్తో పాటు పోషక విలువల్ని బ్యాలెన్స్ చేసే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, దానికి నేను గ్యారెంటీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ప్రయోగాల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మన హ్యాష్ట్యాగ్ గుర్తుపెట్టుకోండి. మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.